గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు మహానగరంగా విస్తరించబోతా ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి గ్రేటర్‌ని మొత్తం ఓఆర్ఆర్ వరకు ప్రభుత్వం విస్తరించే ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి ఇటు గవర్నర్ వరకు ఆమోద ముద్ర కూడా పడింది. సో, ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రజలకు పన్నులు పెరుగుతాయా? తగ్గుతాయా? రకరకాల ఊహాగానాలు, అపోహలు ఇటు ప్రభుత్వం వైపు మీద ఉన్నాయి. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకి అసలు ఈ గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం తర్వాత పెరగడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది? నష్టం ఉంటుందా? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఒక హైదరాబాద్ కీలకమైనటువంటి నాయకురాలు విజయారెడ్డి గారున్నారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, జీహెచ్ఎంసీ పెరుగుతుంది అనేది నిన్న రాత్రి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. సో, పెరగడం లాంఛనమే. ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెంచడం ఖరారైపోయింది. సో, అది ఇంకెవరు ఆపినా కూడా ఆగలేని పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని అంత దూరం పెంచడం, దాని పరిధి పెంచడం వల్ల అధికార వికేంద్రీకరణ కాకుండా అధికారం అంతా ఒక్క దగ్గరికి అవుతుంది. దీనివల్ల నష్టం ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. అది అపోహ అంటారా? నిజమంటారా? దాని మీరేమంటారు? ఇప్పుడు మనం చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణ పెంచడము చాలా మంచి పరిణామంగా మనం భావించొచ్చు. ఎందుకంటే చూస్తా ఉన్నాం నగరము చుట్టుపక్కల గూడా రేట్లు బాగా భూమి రేట్లు గూడా బాగా పెరుగుతున్నాయి. ఎన్నో లక్షలు పెట్టి ఆహ్, కొంటా ఉన్నారు. కొన్న వాళ్ళకి ఫెసిలిటీస్ అందులో ప్లానింగ్ సరిగ్గా లేక ఒక వర్షం పడితే అల్లకల్లోలాలు అయితున్నది మనం చూస్తా ఉన్నాము. అలాంటివి మంచిగా ప్లాన్డ్‌గా ఉండి, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక ప్లాన్డ్ సిటీగా వెళ్ళడం మంచిదనే ఉద్దేశ్యం చదువుకున్న వాళ్ళకి, లేకపోతే దూరదృష్టి ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళకందరికీ గూడా ఉన్నది. ఈరోజు కొత్తది గాదు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెంచాలని చాలా రోజుల నుంచి ప్రపోజల్స్ ఉన్నా గానీ, అది తీసుకునే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ పొలిటికల్‌గా రేవంత్ రెడ్డి గారు లాంగ్ రన్‌లో మంచి రిజల్ట్స్ వచ్చే పనులు చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ జీహెచ్ఎంసీ విస్తీర్ణ పెంచడం గూడా వన్ ఆఫ్ ద స్టెప్ అనుకోవచ్చు మనము. ఇది తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అడ్డగోలుగాకుండా పెరగకుండా ప్లాన్డ్ వేలో సిటీని మనం విస్తరించుకోవడానికి మనకొక స్కోప్ ఉంటుంది, ఆస్కారం ఉంటది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేషన్, వరల్డ్ రినౌడ్ కార్పొరేషన్ కాబట్టి ఇందులో మనం విలీనం చేసుకుంటే అదే స్టాండర్డ్స్ తోటి మనం ఎంటైర్ సిటీని కూడా రాబోయే సిటీని రాబోయే తరానికి మంచిగా అందించొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేయడం చాలా మంచి పరిణామం. అది కాకుండా ఇప్పుడున్న మున్సిపాలిటీస్‌కి వాళ్ళకి పాపం వాళ్ళేమన్నా చేయాలనుకున్నా గానీ సరిగ్గా చేసుకోలేని పరిస్థితిలో జీహెచ్ఎంసీలో భాగమైతే ఒక ఒక స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్‌ని యూటీగా ప్రకటించమనే స్థాయికి ఉన్న స్కోప్ ఉన్నది. అంటే మనం ఆలోచించాలా హైదరాబాద్‌కి అంత స్కోప్ ఉంది. సో, కానీ అలాంటి హైదరాబాద్‌ని మనం ఎక్కడో చిన్న స్థాయికి లిమిటెడ్ చేయకుండా పరిమితి పెంచుకొని ఇందులో వసతులు కల్పించుకుంటే రేపు ఫ్యూచర్ ఇంకా బావుంటదనే ఉద్దేశంతో తీసుకురావడం చాలా హర్షణీయం. కానీ దీన్ని మళ్ళీ మనం ప్లాన్డ్ సిటీ ఎలాగైతే అంటున్నామో లాస్ట్ టైమ్ చూసాము. చాలా వరకు తాండాలను కూడా పంచాయతీలకు అనౌన్స్ చేశారు గానీ దానికి నిధులు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని పరిస్థితి ఉండే. అట్లా గాకుండా ఇచ్చిన దాన్ని అన్నీ కూడా డెవలప్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా మనం చూసాము జీహెచ్ఎంసీలో ప్రతి డివిజన్‌కి కూడా 2,00,00,000 ఆదాయ అంటే ఫండ్స్ స్పెండ్ చేయడానికి ఇవ్వడము అదొక మంచి పరిణామం. సరే మాకు టైం తక్కువుండే కాబట్టి ఉన్న దాంట్లో జీహెచ్ఎంసీని ఫస్ట్ డే 1 నుంచి కూడా మా ఫస్ట్ బడ్జెట్ నుంచి కూడా జీహెచ్ఎంసీకి ఆయన ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు. 1,400 క్రోర్స్ అప్పుడు అనౌన్స్ చేశారు. అట్లా చేయూత ఇస్తూ ఈ స్థాయి ఈ ఈ మొన్న ఈ కార్పొరేషన్ కౌన్సిల్ దాంట్లో 2 క్రోర్స్ ప్రతి డివిజన్‌కి ఇవ్వాలన్నది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్‌కి ఫండ్ లేకుండే. ఫస్ట్ టైమ్ ఈసారి 2 క్రోర్స్ ఒక్కొక్క డివిజన్‌కి ఇవ్వాలని అంటే యూనిఫార్మ్ డెవలప్‌మెంట్. అప్పుడు డెవలప్‌మెంట్ కాలేదని అంటలేను గానీ, అయిన కాడ డెవలప్‌మెంట్ బాగా అయింది. కాని దగ్గర కాని గూడా లేదు. ఇప్పుడు చూస్తే కోకాపేటలో మీరు లాస్ట్ దాంట్లో చూసాం. కోకాపేట కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ కిందకొచ్చినా గానీ, అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? జుబ్లీహిల్స్‌కి దీటుగా అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. జనాలు కొంటున్నారు. కానీ కొన్న వాటికి మనం వాల్యూ ఇవ్వలేకపోతున్నాం. అట్లా గాకుండా ఈ ఈ ఈ ప్రభుత్వం దూరదృష్టితోటి పనిచేస్తుంది గాబట్టి 100% అందరికీ గూడా న్యాయం జేస్తదని, విస్తీర్ణం పెంచుకోవడమే కాదు, దాంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గూడా పెంచుతదని ఒక ప్లాన్డ్ సిటీగా ఒక రిస్ట్రిక్టెడ్ డెవలప్‌మెంట్ ఎప్పటికన్నా మంచిది అని మేమనుకుంటున్నాము. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా కానీ ఉంది. పన్నులు పెరుగుతాయి అంటే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నట్టు అవి మున్సిపాలిటీ అప్పుడు కొన్ని కార్పొరేషన్‌లు చేశారు. అవి కార్పొరేషన్ చేయడమే దానికి పెద్ద అర్హత అనేది అనుకున్నారు. అప్పటికే భారం అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తెచ్చి ఏకంగా జీహెచ్ఎంసీలో కలిపితే ఆ పన్నులు పెరుగుతాయి అనేది గూడా ఒకటుంది. ప్రజల్లో కొంత ఒక రకమైనటు అంటే మాకేముంటుందో పన్నులు పెరుగుతాయి, మాకు వాటర్ సరిగ్గా వస్తుందో లేదో ఇప్పటికే లేదు. జీహెచ్ఎంసీలో కలిపితే మా దాకా
చివరి వరకు చూస్తారా అనే అపోహలు కూడా ఉన్నాయి. అందుకేనండి ఇప్పుడున్న ఈ గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణతో పాటు దీన్ని డివైడ్ చేసి గవర్నెన్స్ పెంచాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. త్రీ కానీ 4 కానీ డివిజన్స్ చేసి పార్ట్ వైజ్ గవర్నెన్స్ బాగా అందేటట్టు చూడాలని ఒక ఉద్దేశము. ట్యాక్స్ మనం ఎట్లా అయితే కడుతున్నామో ట్యాక్స్కి అనుగుణంగా మన ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. రాబోయే తరానికి ఒక అసెట్ అవుతున్నది. 100% ఇది అందరికీ కూడా రేపు వాళ్ళకి రెంటల్సే కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇన్కమ్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి లైఫ్ స్టైల్కి ఇది పునాది లెక్క మనం అనుకోవచ్చు. ఎట్లా జనాలు కొంటా ఉన్నారు, కోట్లు పెట్టి జాగాలు కొంటున్నప్పుడు దాన్ని ఒక మంచి అసెట్గా చేయడము, భావితరానికి అందించడం ఒక ప్రభుత్వం రెస్పాన్సిబుల్ ప్రభుత్వం ఇది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ డిసిషన్ తీసుకున్నారు. ఇంతకుముందు కూడా ప్రపోజల్స్ ఉండే కానీ ఎవరు ధైర్యం చేయలేదండి. 100% రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కాబట్టి ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. మాకు నమ్మకం ఉంది సక్సెస్ఫుల్గా జిహెచ్ఎంసీని విస్తీర్ణించతో పాటు మంచి గవర్నెన్స్ కూడా అందిస్తారు. అయితే మీరు చూస్తే ఇప్పుడు ప్రతి కార్నర్‌లో ఇప్పుడు ఐడీఏ బాలనగర్ కావచ్చు, ఐడీఏ ఉప్పల్ కావచ్చు, నాచారం కావచ్చు, ఇట్లా మీదని ఇట్లా ప్రతి చోట ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్స్. ఇప్పుడేమో వాటిని పరిశ్రమల్ని ఔటర్ బయటకు పంపుదామనే ఒక కీలక నిర్ణయము. అదే సమయంలో జీహెచ్ఎంసీ విస్తీర్ణము అంటే విస్తీర్ణం పెంచడము అనేది. సో, ఈ రెండిటిని కలిపి చూస్తే ఇక్కడ ఏదో ఉంది, ఇది కుట్ర జరుగుతుంది అనేది కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సరే పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా కనిపిస్తుంది. ఏ దృష్టితో చూసిన వాళ్ళకి అదే దృష్టితో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఢిల్లీ లాంటి సిటీలోనే అప్పుడు తీసుకోవాల్సిన కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోలేనందుకు ఇప్పుడు గాలి పీల్చుకొని పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్నాం, కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అదే హైదరాబాద్కి కూడా మనం అనుకోకపోయినా కానీ విస్తీర్ణిస్తుంది సిటీ. విస్తరణ అయితే తప్పదు, అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ సిటీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కన్నా ఎక్కువ రేట్లు చివరి ప్రాంతాల్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు ప్రజలు అక్కడికి వెళ్తున్నప్పుడు మన బాధ్యత వాళ్ళకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలి. అది ఇండస్ట్రియల్ ఏరియాలలో లాంటివి షిఫ్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీలకు కూడా మంచిదే. ఈవెన్ పబ్లిక్ సర్వీసెస్ కూడా పబ్లిక్ కూడా మంచిదే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత అసెట్స్ ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా కానీ మనం మంచి ఆరోగ్యకరమైన జీవితం లీడ్ చేయలేనప్పుడు మనం చూస్తూ ఉన్నాము. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెంచుకోవాలన్నప్పుడు ఇవన్నీ కూడా అందులో భాగం. కాబట్టి ఒక మంచి లైఫ్ స్టైల్కి రేపు రాబోయే తరానికి మనం అందించడం మన బాధ్యత. కాబట్టి ఇలాంటి డిసిషన్స్ చూస్తే చాలా మంచిది. కానీ అలాంటి గవర్నెన్సే మా గవర్నమెంట్ కూడా అందిస్తుంది, ఆ నమ్మకం మాకున్నది. ఇతర ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవకతవకలు మా మీద రుద్దరనుకోలేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ జరుగుతాయని అనుకుంటున్నారు. కానీ 100% ఇది మంచి కంట్రోల్డ్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రభుత్వంలో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ వన్ వేగా పోతలేదు. ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక మంచి సిస్టమ్ ఏర్పాటు చేస్తూ జిహెచ్ఎంసీ విస్తీర్ణ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడం హర్షణీయమైనది. నేను అనుకుంటాను ఎవరన్నా కానీ భారీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించాలనుకున్నాను, భావి తరాల గురించి ఆలోచించుకోవాలనుకున్నాను, ఒక కంపారిటివ్ వరల్డ్లో సస్టైన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ మేయర్ గెలవాలంటే ఎంఐఎం సపోర్ట్ అవసరం పడింది. ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక పొలిటికల్ డెసిషన్ కూడా. సో సంఖ్య పెరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు పెరిగినంత వేగంగా ఎంఐఎం సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు. వాళ్ళు ఒక ఏరియా కన్ఫర్మ్ అవుతారు. సో కాంగ్రెస్కి ఈసారి జిహెచ్ఎంసీ కొట్టే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా ఒకటి ఉంది. అట్లా చూస్తే అది మాకు డిసడ్వాంటేజ్ అనుకోవాలి కానీ అడ్వాంటేజ్ అనుకోలేం పొలిటికల్గా చూస్తే. ఎందుకంటే మేము ఒక రిలీజన్ బేస్డ్ పొలిటికల్ పార్టీ కాదు. మాది పబ్లిక్ ఓరియంటెడ్, పబ్లిక్ సర్వీస్ కోసం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం పుట్టిన పార్టీ. కాబట్టి అట్లా అదే దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్నాం. కానీ రిలీజన్ బేస్డ్గా రాజకీయాలు చేయాలనుకుంటే మీరు అన్నట్టు మేము ఆ పని చేయొద్దు, మా విస్తీర్ణాలు పెంచుకోవద్దు, ఉన్నది కాడికే మేము హ్యాపీగా సంతోషంగా ముందుకు వెళ్ళాలి. కానీ అట్లా ఆలోచన నేను అదే చెప్తున్నా కదా, ఇలాంటి డిసిషన్ తీసుకోవాలంటే ఒక దమ్మున్న నాయకుడికి సాధ్యం. అది రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. ఆయన తీసుకుంటున్నారు, ముందుకు తీసుకొని వెళ్ళి సక్సెస్ఫుల్గా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టార్టింగ్ పాయింట్ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేసినాక సరే కొంచెం ఒడిదుడుకులు ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం.